వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. చాలామంది కామర్స్ స్టూడెంట్స్ ప్రస్తుతం అడుగుతున్న కామన్ క్వశ్చన్, ఎంబీఏలో ఫైనాన్స్ స్పెషలైజేషన్కి ఏమన్నా స్కోప్ ఉందా? అసలు ఏఐ వచ్చాక ఫైనాన్స్ జాబ్స్ ఉంటాయా? శాలరీస్ ఎలా ఉంటాయి? నిజం చెప్పాలంటే 10 ఇయర్స్ బ్యాక్ ఫైనాన్స్కి ఎంత క్రేజ్ ఉందో ఈరోజు 2026లో కూడా అంతే క్రేజ్ ఉంది. కాకపోతే ఈ ఫీల్డ్లో ఉన్న కొన్ని రియాలిటీస్ మరియు సీక్రెట్స్ మీకు తెలియాలి. ఈరోజు ఈ వీడియోలో అసలు ఎంబీఏ ఫైనాన్స్ చేస్తే వచ్చే టాప్ 5 బెనిఫిట్స్, శాలరీస్ మరియు ఏఐ ఇంపాక్ట్ గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంబీఏ ఫైనాన్స్ చేయడం వల్ల మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ హై పేయింగ్ జాబ్స్. జాబ్ మార్కెట్లో ఏ సెక్టర్లో చూసుకున్నా కానీ ఫైనాన్స్ లాంటి హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇంకెక్కడా ఉండవు. ఎంబీఏ ఫైనాన్స్ అయ్యాక మీకు వచ్చే మెయిన్ రోల్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇది ఫైనాన్స్లోనే మోస్ట్ గ్లామరస్ అండ్ హైయెస్ట్ పెయిడ్ రోల్. వెల్త్ మేనేజ్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజర్గా జాయిన్ అయితే పెద్ద పెద్ద క్లయింట్స్ యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ రిస్క్ అనలిస్ట్గా చేరాలనుకుంటే మార్కెట్ ట్రెండ్స్ అండ్ రిస్క్లను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ఒక మంచి కాలేజ్ నుంచి పాస్అవుట్ అయితే స్టార్టింగ్ ప్యాకేజ్ మీకు 6 lakhs నుంచి 30 lakhs per annum వరకు ఈజీగా ఉంటుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ అక్రాస్ ఇండస్ట్రీస్. కొన్ని స్పెషలైజేషన్స్ కొన్ని కంపెనీలకే లిమిట్ అవుతాయి, కానీ ఫైనాన్స్ అలా కాదు. ఫైనాన్స్ అనేది ప్రతి బిజినెస్కి బ్యాక్బోన్ లాంటిది. బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిన్టెక్, ఈ కామర్స్, ఇలా ఏ ఇండస్ట్రీ అయినా సరే ఫైనాన్స్ టీమ్ లేకుండా రన్ అవ్వదు. సో ఇక్కడ జాబ్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఏ లోకల్ కాలేజ్లోనూ ఎంబీఏ ఫైనాన్స్ చేసి కోట్లలో ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది పూర్తిగా తప్పు. ఫైనాన్స్లో కాలేజ్ మ్యాటర్స్ ద మోస్ట్. ఇండియాలో ఫైనాన్స్కి బెస్ట్ కాలేజ్ ఐఎం కలకత్తా. దీంతోపాటు ఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, ఎక్స్ఎల్ఆర్ఐ, ఎస్బీ జైన్, ఎన్ఎంఐఎంఎస్ మరియు ఎఫ్ఎంఎస్ ఢిల్లీ లాంటి కాలేజీలకి టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఈ టాప్ రెగ్యులర్ కాలేజ్లో సీట్ రాకపోతే ఏదో ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోకండి. దానికి బదులు 2 లక్షల్లో అయిపోయే ఆన్లైన్ ఎంబీఏ సిమియోసిస్ లేదా ఎన్ఎంఐఎంఎస్ లాంటి బ్రాండ్స్ నుండి చేయడం చాలా బెటర్. దీనివల్ల మీ డబ్బు మిగులుతుంది. అదే టైంలో మీరు ఏదైనా జాబ్ చేస్తూ ప్రాక్టికల్గా స్కిల్స్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అతి పెద్ద డౌట్, ఏఐ ఇంపాక్ట్. ఏఐ వల్ల ఫైనాన్స్ జాబ్స్ పోతాయా? యాక్చువల్గా ఇది ఒక పెద్ద మిత్. ఏఐ అనేది కేవలం మాన్యువల్ డేటా ఎంట్రీ, బేసిక్ క్రెడిట్ స్కోరింగ్ లాంటి పనులు మాత్రమే రీప్లేస్ చేస్తుంది, కానీ ఫైనాన్షియల్ డెసిషన్స్ని రోబోలు తీసుకోలేవు. ఎందుకంటే ఫైనాన్స్లో కామన్ సెన్స్, మార్కెట్ నాలెడ్జ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం. ఏఐ మీకు డేటా ఇస్తుంది, కానీ ఆ డేటా వాడుకుని కంపెనీకి బెస్ట్ డెసిషన్స్ చెప్పేది మీరే. సో ఏఐ మీ జాబ్ని తీసేయదు, మీ పనిని ఇంకా స్మార్ట్గా చేస్తుంది. కంపెనీలు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలంటే డిగ్రీ ఒకటే సరిపోదు, దాంతోపాటు మీకు కొన్ని స్కిల్స్ అవసరము. అవేంటంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ విబిఎస్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ వాల్యుయేషన్, పవర్ బిఐ అండ్ ట్యాబ్లూ. డేటా విజువలైజేషన్ కోసం పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఫిన్టెక్ రోల్స్కి బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు మీ ప్రొఫైల్ బయింగ్ పవర్ పెరగాలంటే సిఎఫ్ఏ లెవెల్ 1 ఎఫ్ఆర్ఎం అంటే ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ లేదా ఎన్ఐఎస్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ సర్టిఫికేట్స్ కనుక చేసుకుంటే రిక్రూటర్స్ ముందు మీరు ఒక స్టార్లా మెరుస్తారు. చివరిగా ఒక్క మాట, కేవలం హై ప్యాకేజ్ వస్తుందని కాకుండా మీకు నెంబర్స్తో ఆడటం ఇష్టమైతే ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగితేనే ఫైనాన్స్ వైపు వెళ్ళండి. మరి మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇష్టమా లేక ఫిన్టెక్ ఇష్టమా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కెరీర్ గైడెన్స్ కోసం మన జాబ్ క్రియేషన్స్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.